హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఇప్పుడు కొండగట్టు వ్లాగ్ అనమాట. ఇంతకుముందు వీడియోలో ఆల్రెడీ వెమ్లవాడది పెట్టేశాను కదా. సో ఇంతవరకు ఆ వీడియో అయితే ఎవరు చూడలేదు. ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూసాక అప్పుడు ఇది చూడండి. అండ్ ఇంతవరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ కూడా చేసి సో రిటర్న్ అయ్యే ముందు ఆల్రెడీ మనం అక్కడ రూమ్కి డిపాజిట్గా 600 డిపాజిట్ చేసినాం కదా. సో అది రిటర్న్ మేము అక్కడ ఎంక్వైరీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ స్లిప్ ఇచ్చి సో 600 డిపాజిట్ తీసుకున్నాము. ఇంకా బస్కి వెళ్దామని అనుకున్నాము. అక్కడికి వెళ్ళేసి బస్ స్టాండ్ దగ్గర కొండగట్టుకు వెళ్ళే బస్ స్టాండ్ దగ్గర నిల్చుంటే బస్సులు అసలే రాలేదు. సో అప్పుడు ఈ ఆటో అతను వచ్చాడనమాట. సో అతను పర్ పర్సన్కి 100 రూపీస్ తీసుకుంటాను, ఫస్ట్ 500 చెప్పిండు. తర్వాత లేదు అన్న తర్వాత సో ఓకే పర్సన్కి అయితే 100 రూపీస్ ఇవ్వండి అని అన్నాక సర్లే ఇంకా అని ఆటో ఎక్కేసి సో కొండగట్టుకి అయితే స్టార్ట్ అయిపోయినాము. అక్కడ ముందు డీసీఎంలో వెళ్తున్నారు కదా. సో అప్పట్లో మా పెద్దమ్మ వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ వెమ్లవాడ కొండగట్టుకు అట్లనే వెళ్ళేవాళ్ళు అనమాట. సో మా మమ్మీ వాళ్ళ తరపున అంటే మా పెద్దమ్మ వాళ్ళు, మా ఇద్దరు పెద్దమ్మలు, మా మామ వాళ్ళు అందరం కలిసి కూడా మేము ఇట్లనే కొండగట్టుకి వెమ్లవాడకి మంచిగా కలిసి వెళ్ళేది. అట్లా ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్తే మస్తు అంటే మస్తు అనిపిస్తుంది నిజంగా. సో అక్కడ ఆటో అతను అయితే మంచిగా టెంపుల్ దగ్గర దింపేసిండు మనల్ని. సో దింపేసినాక మేము ఇంకా కొండగట్టు దర్శనానికి అయితే వెళ్ళిపోవడానికి పైకి వెళ్తున్నాము. ఇంత లగేజ్ పట్టుకొని ఆ కొండపైకి ఎక్కాలంటే పెద్ద టాస్క్ అయింది అనుకోండి. మళ్ళీ అక్కడ కొండగట్లో ఎక్కడ చూడండి కోతులు అయితే మన మనుషుల మధ్యలోనే తిరిగినట్లుగా అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. సో కొండగట్టుకి వెళ్ళినప్పుడైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి. మన చేతిలో ఏదైనా లడ్డూలు, పులిహోర అవి ఇవి కనిపిస్తే కనుక ఘోరంగా అవి మీద పడుతున్నాయి. మా మమ్మీ ఉన్న అన్న ఇద్దరు కలిసి వెళ్తున్నారు, మా డాడీ ఉన్న నేను ఇద్దరం కలిసేసి సో ఇంకైతే పైకి వెళ్ళాము. మేము అక్కడ వెళ్ళే దారిలోనే ఒక 2 కోతులు అయితే ఘోరంగా కొట్టుకుంటానే అసలు ఆడ పైన తీసుకొచ్చి మీరు భలే క్యూట్ అనిపించింది అవి చిన్న చిన్న కోతులు. సో ఇంకా పైకి రాగానే దర్శనంకి వెళ్ళాలని అక్కడ టెంపుల్కి మనకి ఆపోజిట్లోనే అక్కడ ఒకటి సామాన్లు పెట్టుకునేది ఉంటుంది అనమాట. అక్కడ మనకి ఎన్నైతే బ్యాగులు ఉన్నాయో ఆ బ్యాగులను బట్టి ఆయన ఛార్జ్ తీసుకొని ఇస్తాడు. దాని పక్కనే ఇంకా కొబ్బరికాయలు తీసుకొని సో దర్శనంకి అయితే వెళ్ళే ముందు కోనేరు దగ్గర వాటర్ చల్లుకొని వెళ్దాం అనుకున్నాం. సో పాత కోనేరు అయితే ఇక్కడే ఉండేది కదా, మేము అక్కడే ఉందేమో అనుకొని అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ కోనేరు లేదు. అయ్యో ఇదేంది కోనేరు తీసేసిల్లా అని మేము అనుకున్నాం ఫస్ట్. కానీ కోనేరు ఇక్కడ తీసేసి ఇంకా వేరే సైడ్ పెట్టిల్లు, అటు ఇంకొక సైడ్ పెట్టిల్లు. సో ఇంకా కొత్తగా కట్టిన అక్కడ కోనేరు దగ్గరికి అయితే వెళ్ళినాం అన్నమాట. ఆ కోనేరు దగ్గరలోనే మనకి కళ్యాణ కట్ట కూడా అక్కడే ఉంది. కోనేరు మాత్రం నిజంగా మంచిగా పెద్దగా మంచిగా ఉంది, అదంతా ప్లేస్ కూడా మంచిగా వాటర్ కూడా నీట్గా ఉన్నాయి. సో మేమైతే ఇంకా అక్కడికి వెళ్ళి సో వాటర్ చల్లుకొని కాళ్ళు కడుక్కొని ఇంకా దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయినాం అన్నమాట.
ఇక్కడైతే కోనేరు దగ్గర మా అన్నయ్య కొబ్బరికాయను మొక్కుకొని సో కొబ్బరికాయ కూడా కొట్టిండు. మేము ఫ్రైడే రోజు వెళ్ళినాం కదా, సో ఫ్రైడే రోజు అయితే రష్ అయితే అంతగా ఏం ఎక్కువ లేరు, నార్మల్గానే ఉన్నారు. సో అందుకనే మాకు దర్శనం వేములవాడలో కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. అండ్ అలానే కొండగట్లో కూడా ఎంతసేపు అంటే అంతసేపు చూడనిచ్చిళ్ళు, మంచిగా జరిగింది దర్శనం. ఇంకా దర్శనం వేసుకొని బయటికి రాగానే సో అక్కడ బొట్టు పెట్టుకున్నాము, బొట్టు అక్కడే ఉంటాయి. ఇంకా లాస్ట్లో అక్కడ కూర్చొని కొబ్బరికాయ కొట్టుకొని కాసేపు అట్లా టెంపుల్లో దర్శనం అయిపోయాక కొద్దిసేపు అయినా కూర్చోవాలి అని అంటే సో అక్కడ కాసేపు కూర్చొని ఇంకా బయటికి వెళ్ళేసినాం. ఇంకా మాది దర్శనం అయిపోయాక అక్కడైతే వాళ్ళు నిత్య అన్నదానం ఉంటుంది ఇక్కడ ప్రతిరోజు అని చెప్తే సో అక్కడికి వెళ్ళి తిందాం అనేసి అక్కడికి వెళ్ళినాం అనమాట. బట్ అదేంటంటే రోజు 11:30కి ఏమో తినడానికి మనకి టోకెన్ ఇస్తారు, వాళ్ళు అందరు అక్కడ కూర్చున్నారు కదా, అది తినడానికి టోకెన్ తీసుకోవడానికి. మళ్ళీ ఫుడ్ 12:30కి స్టార్ట్ చేస్తారంట. సో అప్పుడు మాకు లేట్ అయిపోద్ది అనేసి ఇంక అక్కడ తినలేదు, మేము వచ్చేసినాము రిటర్న్. సో ఇదైతే తెలుసు కదా మీ అందరికీ, మన కొండగట్టు దగ్గరనే శ్రీ బేతాళుని ఆలయం ఉంటుంది కదా, సో అక్కడికైతే మేము అది కూడా దర్శించుకుందామని అక్కడికి వెళ్ళినాము. లోపల కూడా దర్శనం అక్కడ కూడా చాలా బాగా జరిగింది. అయిపోయాక సో అక్కడ నమ్మకం ఏంటంటే కాయిన్ తీసుకొని మనం ఏదైనా ఒక కూరగా గట్టిగా కోరుకొని అక్కడ కాయిన్ స్టిక్ చేస్తే కనుక కాయిన్ స్టిక్ అయింది అనుకోండి, సో మనం ఏ కోరుకున్నా కూడా అది నెరవేరుతుందన్న ఒక నమ్మకం అనమాట. సో అట్లనే మేము ట్రై చేసినాము. మేము 4 వెళ్ళి కాయిన్ పెడితే మా 4 కాయిన్ అంటుకుంది. అసలు ఎంత బాగా అనిపించిందంటే నిజంగా మేము కోరుకున్న కోరికలు అన్నీ నెరవేరుతాయి అన్న ఒక పాజిటివ్ వైబ్ వచ్చిందనమాట. సో అట్లా మీరు ఎప్పుడైనా వెళ్ళిల్లా అక్కడికి వెళ్ళేసి మీ కాయిన్ ఎప్పుడైనా అట్లా స్టిక్ అయిందా? ఇంకా మేము లడ్డూను పులిహోర అవి కొనుక్కొని పులిహోర తినేసి ఇంకా బయటకైతే వెళ్ళిపోయినాం అనమాట. అక్కడ షాపింగ్కి ఇది ఆల్రెడీ వేములవాడలోనే మేము కొన్నాము. మా రుద్వియానికి బోల్డ్ను జేసీబీ ఇష్టం అంటే ఆ వీడియోలో నేను ఇది పెట్టడం మర్చిపోయినా, అందుకని ఇక్కడ పెట్టిన. సో ఇక్కడైతే ఇవి కిందకి వెళ్ళడానికి కొండ కిందికి మనల్ని తీసుకొని వెళ్తారు అనమాట. పర్ పర్సన్కి 20 రూపీస్ తీసుకున్నారు వాళ్ళు. సో కొండ కిందికి వెళ్ళేసి ఇంకా అక్కడ బస్ కోసం వెయిట్ చేసి అక్కడైతే బస్సులు వెళ్ళి ఇంక ఇంటికి వెళ్ళేసాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.